హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో 19 సెప్టెంబర్ రోజు మనం తీసుకున్న ఎంట్రీస్ గురించి నేను చెప్తానండి. సో నేనైతే సిల్వర్ అండ్ క్రూడ్ ఆయిల్లో నేను ఎలాంటి ఎంట్రీస్ తీసుకున్నాను, ఎక్కడ ఎగ్జిట్ అయిపోయాను మీకు క్లియర్గా చెప్తాను, ఓకేనా. సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ సిల్వర్ ఓపెన్ చేశాను. సో సిల్వర్లో మనకైతే ఇక్కడ 10 o'clockకి అంటే 10 టైంలో మనం ఒక ఎంట్రీ తీసుకున్నామండి. సో దానికి కావాల్సిన కండిషన్స్ ఏంటి, జిగ్జాగ్ లైన్ గ్రీన్లో ఉండాలి అండ్ మనకి బార్స్ కూడా గ్రీన్ కలర్లో ఉండాలి, రైట్. సో నేనైతే అక్కడ ఎంట్రీ తీసుకున్నాను. నా స్టాప్ లాస్ వచ్చేసి 87 పాయింట్స్ పెట్టాను, ఓకేనా. సో నా టార్గెట్ 1 వచ్చేసి 89,200 నా ఫస్ట్ టార్గెట్ పెట్టాను. నేను చెప్పినాను కదండి రెసిస్టెన్స్ లెవెల్స్. సో నేను చెప్పిన ఒక రెసిస్టెన్స్ 89,200 కదా. సో నేను దాన్ని ఫస్ట్ టార్గెట్గా పెట్టాను అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 90,000ని నా సెకండ్ టార్గెట్గా పెట్టాను, ఓకేనా. సో మధ్యలో మార్కెట్ మంచి డైరెక్షన్గా వెళ్తుంది బుల్లిష్గా, అవునా. కాకపోతే మనకి ఒక స్టార్ సింబల్ వచ్చింది. సో స్టార్ ఏమి ఇండికేట్ చేస్తుంది, మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, జాగ్రత్త అని చెప్తుంది, అవునా. సో నేను అలాగే స్టాప్ లాస్ని కూడా ట్రేడ్ చేస్తూ వెళ్ళాను. కాకపోతే ఇక్కడ మనం రివర్సల్ ట్రేడ్ ఎందుకు తీసుకోలేదంటే, సో ఈ క్యాండిల్ కింద నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, రైట్. సో అప్పుడే మనం రివర్సల్ ట్రేడ్ తీసుకుంటాము, లేదంటే మనకు నార్మల్ ట్రెండ్తో పాటు కంటిన్యూ అయిపోతాం, ఓకేనా. సో నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అవ్వలేదు కదా. సో అందుకని మనమైతే ఇంకా కాల్లోనే ఉన్నాము. సో నెక్స్ట్ టార్గెట్ కూడా 90,000 అన్నాను కదా. సో అది కూడా మన టార్గెట్ హిట్ అయిపోయింది, ఓకేనా. సో మన స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తూ వస్తున్నాం, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే 90,594 వరకు వెళ్ళింది, ఓకేనా. అండ్ అలాగే మీరు చూస్తే ఈ క్యాండిల్ పైన మనం మళ్ళీ ఒక స్టార్ ఫామ్ అవ్వడం చూసారండి. ఇక్కడ ఒక స్టార్ ఫామ్ అయింది. సో ఈ స్టార్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయిందంటే రివర్సల్ ట్రేడ్ తీసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఈ క్యాండిల్ కింద ఇక్కడ క్లోజ్ అయిపోయింది కదా. సో నేను వెరీ నెక్స్ట్ మూమెంట్ నెక్స్ట్ క్యాండిల్ పైన నేను ఎగ్జిట్ అయిపోయాను. 1972 పాయింట్స్ ప్రాఫిట్తో నేను కాల్ పొజిషన్ని ఎగ్జిట్ చేశాను, ఓకేనా. సో ఇలా మనం ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలండి. అండ్ అలాగే ఒకవేళ రివర్సల్ ఎంట్రీ తీసుకునే వాళ్ళు ఏం చేయొచ్చంటే ఈ కాల్ని ఎగ్జిట్ అయిన వెంటనే దీనిపైనే మళ్ళీ పుట్ తీసుకోవచ్చు, ఓకేనా. మన పుట్ ఎంట్రీ ఏమవుతుంది, క్యాండిల్ క్లోజ్ అయినాక నెక్స్ట్ క్యాండిల్ ఉంటుంది కదా, దానిపైన ఎంట్రీ తీసుకుంటాము. స్టాప్ లాస్ వచ్చేసి ఏ క్యాండిల్ పైన స్టార్ ఫామ్ అయిందో దాని యొక్క హై మనం స్టాప్ లాస్ పెడతాము, రైట్. సో అలా తీసుకున్నా కూడా మీకు మ్యాక్సిమం ఆఫ్ ఇక్కడ 369 పాయింట్స్ వచ్చాయి. ఒకవేళ మళ్ళీ ఇక్కడ కలర్ చేంజ్ అయింది కదా, మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా కూడా 200 పాయింట్స్ మీరు ప్రాఫిట్లోనే ఉంటారు, ఓకేనా. మళ్ళీ కొద్దిగా మూమెంట్ వచ్చింది, మళ్ళీ స్టార్ ఫామ్ అయింది. స్టార్ ఫామ్ అయినాక మళ్ళీ ఈ స్టార్ ఫామ్ అయిన క్యాండిల్ కింద నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. సో థర్డ్ క్యాండిల్ పైన మళ్ళీ రీఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడెక్కడో ఎంట్రీ తీసుకున్నా ఇది మీ స్టాప్ లాస్ అవుతుంది. అండ్ ఇది చూస్తే మీరు మ్యాక్సిమమ్ ఆఫ్ 600 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది, ఓకేనా. సో నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ అండి. సో మీరు క్రూడ్ ఆయిల్కి వస్తే, సో నాకు క్రూడ్ ఆయిల్లో కూడా మార్నింగ్ ఇక్కడ కాల్ ఎంట్రీ వచ్చింది. 9:10కి నేను కాల్ ఎంట్రీ తీసుకున్నాను. నా స్టాప్ లాస్ వచ్చేసి 12 పాయింట్స్ పెట్టాను. అండ్ నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నిన్న హై ఉంది కదా, ఇక్కడ మన రెసిస్టెన్స్ చెప్పాము కదా 5,980. సో ఇది నా ఫస్ట్ టార్గెట్ పెట్టాను, ఓకేనా. అండ్ నా సెకండ్ టార్గెట్ వచ్చేసి 6,000 పెట్టాను. సో మార్కెట్ కాస్త ఇక్కడ టార్గెట్ 1 దగ్గరకు వచ్చాక కొంచెం బ్యాక్ వచ్చింది, అవునా. కాకపోతే నేను ఎగ్జిట్ అవ్వలేదండి, ఎందుకంటే మార్కెట్ ట్రెండీ మార్కెట్ కాబట్టి. అండ్ అలాగే నాకైతే ఇక్కడ కన్ఫర్మేషన్ రాలేదు రివర్సల్ గురించి. మన జిగ్జాగ్ లైన్స్ గ్రీన్లోనే ఉన్నాయి, బార్స్ కూడా గ్రీన్లో ఉన్నాయి కాబట్టి నేనైతే ఎగ్జిట్ అవ్వలేదు. సో టార్గెట్ 2 వరకు వెళ్ళింది. టార్గెట్ 2 కూడా హిట్ అయిపోయి ఇంకా 11-12 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది, ఓకేనా. దాని తర్వాత మనమైతే రిజెక్షన్ చూసాము, రైట్. సో నేనైతే ఇన్ని పాయింట్స్ నేను తీసుకోలేదండి. ఎప్పుడు చూపిస్తాను నేను ఎక్కడ ఎగ్జిట్ అయ్యానంటే, ఈ బార్స్ ఉన్నాయి కదా, ఇవి రెడ్ కలర్లోకి మారిన తర్వాత నేను ఎగ్జిట్ అయిపోయాను ఇక్కడ, ఓకేనా. ఈ క్యాండిల్ దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయాను, ఓకేనా. ఈ స్టాప్ లాస్ నేను ట్రైల్ చేయలేదు, నేను చూసుకోలేదు ఆ టైంలో. సో ఇక్కడ నేను ట్రైల్ చేయలేదండి ఇక్కడ, ఓకేనా. ఇక్కడ వరకు చేశాను కానీ ఇక్కడ నేను ట్రైల్ చేయలేదు. నాదైతే ఇక్కడనే స్టాప్ లాస్ పెట్టి ఉంచిన నేను. సో ఈ క్యాండిల్ కిందకి వచ్చింది కదా. సో నెక్స్ట్ క్యాండిల్ వెరీ నెక్స్ట్ మూమెంట్ ఇక్కడ 65 పాయింట్స్ ఏమో తీసుకొని క్లోజ్ చేసేసిన, ఓకేనా. సో ఇలా యాక్చువల్గా మనం ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ చాలా ఇంపార్టెంట్, స్టాప్ లాస్ కూడా ట్రైల్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇది అండి మన ఇండికేటర్స్తో మనం ట్రేడ్స్ ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలో చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.